టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు మాజీ సీఎం కేసీఆర్ను పిలవడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ రకరకాల పోస్టులు రావడం మనం గమనిస్తున్నాం. అట్లాగే ఒక జాతిపితను పిలుస్తారా, తెలంగాణ జాతిపితను పిలిచి అవమానిస్తారా, ఆయనను ప్రశ్నిస్తారా అంటూ మాట్లాడుతున్న వీడియోలు, ఆడియోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి విరుగుడుగా, కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా అటాక్ చేశాడు. అసలు మీరు జాతిపిత ఎట్లా అవుతారు? అసలు జాతిపిత అంటే అర్థం ఏంటి? జాతిపిత అంటే నిర్వచనం ఏంటి? మహాత్మా గాంధీ తూటాలకు నేల కొరిగాడు, ఎన్నో త్యాగాలు చేశారు. భారతదేశానికి స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగాలు చేశారు. త్యాగధనులతో ఈ భారతదేశం ఏర్పడింది. మీరు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన త్యాగాలు ఏంటి చెప్పండి అంటూ ఆయన సవాల్ చేశాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. అసలు మీ హయాంలో ఉద్యమకారులను ఏ రకంగా అవమానించారో తెలంగాణ సమాజం చూసింది అని కూడా ఉదాహరణలు చెప్పాడు. ఏ ఉదాహరణలు? ప్రొఫెసర్ కోదండరామ్ ఆ సమయంలో ఆయన ఇంట్లో ఉండగా తార్నాకలో ప్రతిరోజు ఆయన ఇంటిపై అటాక్ చేయడం, ఆయన బయటికి రాగానే అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళి జైల్లో పారేయడం, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, ఏవో కేసులు పెట్టడం, బూటకపు కేసులు పెట్టడం, ఆయనను తీవ్రంగా అవమానించిన ఆ ఖ్యాతి లేకుంటే ఆ రకమైన ప్రతిష్ట అది కేసీఆర్కు మాత్రమే దక్కింది, ఇంకెవరికి దక్కలేదు. కేసీఆర్ తనకు తాను గొప్ప ఉద్యమకారుడని అనుకుంటూ ఉంటాడు. అది కేసీఆర్ ఇష్టం. ఆయనను అసలు తెలంగాణకు ఆయనే ఒక సర్వాంతర్యామి, తెలంగాణకు ఆయన పర్యాయ పదం, తెలంగాణకు ఆయనే శ్రీరామ రక్ష, ఈ రకమైన కామెంట్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఉద్యమకారుడు అని చెప్పుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా కోదండరాం లాంటి ఉద్యమకారులను ఏ రకంగా అవమానించారో, ఏ రకంగా అరెస్టు చేసి హింసించారో, ఏ రకంగా వాళ్లను ఇబ్బందులు పెట్టారో, తలుపులు పగలగొట్టి వాళ్ళను అరెస్ట్ చేశారో, వీటన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి ఒక సభలో గుర్తు చేశాడు. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుని ఏంటంటే, కేసీఆర్ను దూషించడం కోసమే రేవంత్ రెడ్డి ఇవన్నీ మాట్లాడాడని మనం అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ను దెబ్బ కొట్టడానికి, ఆ క్యాంపెయిన్ను పూర్తిగా మనం ఏమంటాం, ఆ క్యాంపెయిన్ను దాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా భావించాలి. ఇక్కడ కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో మనందరం చూసాం, కళ్ళతో చూసాం. తెలంగాణ ఉద్యమకారులను అవమానించిన పద్ధతి, అట్లాగే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ రకంగా వందల వేల కోట్లను సంపదను కూడబెట్టుకున్నారో, ప్రతి ఒక్కరూ 3-4 ఫామ్ హౌస్లను ఏర్పాటు చేసుకున్నారో, అట్లాగే కోట్లాది రూపాయలతో పత్రికలను, టీవీలను బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఏర్పాటు చేసుకున్నదో, ఇవి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ సమాజం చూస్తోంది. తెలంగాణ సమాజానికి ప్రతి ఒక్క అంశం తెలుసు. కేసీఆర్ 2001 నుంచి 2014 దాకా ఏమిటి, 2014 to 2023 వరకు ఏమిటి, ఈ 2 దశల్లో కేసీఆర్ను తెలంగాణ సమాజం చూసింది. ఆయన ఎప్పుడైతే 2014లో ముఖ్యమంత్రి అయ్యాడో ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇక నేను తప్ప ఈ తెలంగాణకు దిక్కు లేదు అనే స్థాయికి దాకా ఆయన వెళ్ళిపోయాడు. దాంతో ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఎవరిని ఖాతరు చేయకపోవడం, తాను చెప్పిందే వేదమనే దాకా వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగాయి. అందువల్ల అసలు జాతిపిత, తెలంగాణ జాతిపిత అని ఎవరైతే నినాదాలు చేస్తున్నారో ఆ నినాదాలు చేస్తున్న వాళ్లను అవహేళన చేస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. అసలు ఎవరికి వాళ్ళే జాతిపిత అని చెప్పుకుంటే జాతిపిత ఎట్లా అవుతారు? జాతిపిత అవ్వడానికి, జాతిపిత అని పిలిపించుకోవడానికి దానికి ఎంతో గొప్ప త్యాగం ఉండాలి. దాని వెనుక ఎంతో గొప్ప ధైర్యము, లేకపోతే తెగువ, లేకపోతే ఇతరత్ర సర్వసంగ పరిత్యాగం చేయడం, ఇవన్నీ జరగాలి తప్ప ఈ ఆస్తులు కూడబెట్టుకోవడం ఏమిటి? ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు, టీవీలు పేపర్లు పెట్టుకున్న వాళ్ళు, ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను అవమానించిన వాళ్ళు
పైగా కేసీఆర్ను జాతిపిత అని పిలవడం. తెలంగాణ జాతిపితనే ప్రశ్నిస్తారా? తెలంగాణ జాతిపితనే మీరు అవమానిస్తారా? ఆయనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారణ జరపాలి కానీ మా దగ్గరికి రండి అని సిట్టు పిలుస్తోందా? అటువంటి మహనీయుణ్ణి ఎట్లా పిలుస్తారు అంటూ సరే కేటీఆర్ కూడా మాట్లాడాడు, చాలామంది మాట్లాడారు. వాటన్నిటికీ కౌంటర్గా రేవంత్ రెడ్డి మామూలుగా మాట్లాడలేదు, చాలా పెద్ద ఎత్తున అటాక్ చేసి పారేశాడు. ఈ మధ్య కొంతమంది ఎవరికి వారే తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్నారు లేదా ప్రకటించుకుంటున్నారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఎట్లా ఇస్తారని వీళ్ళు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. అలాగే అసలు భారత జాతిపిత అంటే మహాత్మా గాంధీ ఏదైనా పదవి తీసుకున్నారా అని కూడా ఇక్కడ కీలకమైన ప్రశ్న వేశాడు. ఆయన ఏ పదవి తీసుకోలేదు, మనందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నా వల్లనే వచ్చింది, నేనే తెచ్చాను, నేను చావు నోట్లకి పోతేనే తెలంగాణ వచ్చింది అని క్లెయిమ్ చేసే కేసీఆర్ తన కూతురికి పదవినిచ్చాడు, మేనల్లుడికి పదవినిచ్చాడు, కొడుకు పదవినిచ్చాడు, అండ్ తోటల్లుడి కొడుకు సంతోష్రావుకు పదవినిచ్చాడు. ఆ కుటుంబానికి పదవులు ఇచ్చి పారేశాడు. కుటుంబాన్ని దూరం పెట్టాలి, తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్న బేసిక్ ఇష్యూను ఆయన మర్చిపోయినట్టుగా కూడా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో వివరించాడు. ఏ రకంగా వీళ్ళంతా దోచుకు తిన్నారు, తెలంగాణను ఎట్లా నంచుకు తిన్నారు, వీళ్లను మళ్ళీ పోలీసులు వాళ్ళు చేసిన తప్పులకు పిలిచి ప్రశ్నిస్తే ఎట్లా ప్రశ్నిస్తారు, మీకు ప్రశ్నించే అధికారం ఎక్కడిది, ప్రశ్నించే హక్కు ఏమిటి అంటూ మాట్లాడడానికి కూడా రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. అందువల్ల ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అమెరికాలో ఉండగా ఇక్కడ ఈ నాటకీయ పరిణామాలు జరిగాయి. నందినగర్లోని కేసీఆర్ పాత ఇంట్లో సిట్ బృందం వచ్చి కేసీఆర్ను ప్రశ్నించడం, ఆ తర్వాత బయట మీడియాతో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వీళ్ళంతా మాట్లాడిన విషయాలు, తెలంగాణ కోసం ఆయన అన్నీ ధారపోశాడు, ఊపిరి పోశాడు, అండ్ ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొచ్చాడు. అటువంటి వ్యక్తిని సిట్ ప్రశ్నిస్తుందా, పోలీసులు ప్రశ్నిస్తారా అంటూ ఎవరైతే మాట్లాడారో వాటన్నిటినీ మొత్తం ఒక్క స్పీచ్తో రావినారాయణ రెడ్డికి సంబంధించిన స్పీచ్లో సభలో ఆయన రేవంత్ రెడ్డి పూర్తిగా తిప్పికొట్టేయడానికి ప్రయత్నించడగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా గడిచిన 3-4 రోజులుగా అంటే కేసీఆర్ను ఎప్పుడైతే సిట్ ప్రశ్నించిందో దాని చుట్టే తెలంగాణ సమాజం తిరుగుతోంది, దాని చుట్టే సోషల్ మీడియా తిరుగుతోంది. అండ్ ఏదో రూపంలో కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వచ్చే విధమైన మెకానిజం అనండి, క్యాంపెయిన్ అనండి ఒకటి జరుగుతోంది. కేసీఆర్కు సానుభూతి రావాలి అనే ఒక స్కీమ్ను అమలు చేస్తున్నారు. దీన్ని కనిపెట్టిన తర్వాతే రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే ఒక కార్యక్రమంలో ఈ రకంగా పెద్ద ఎత్తున అటాక్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఒకప్పుడు ఇది కేసీఆర్ కానీ ఇంకెవరైనా కానీ తప్పులు చేసి ఉంటే వాళ్ళు ఎవరు చట్టాలకు అతీతులు కాదు, వాళ్ళు నేరాలు చేసినట్లుగా కేసు నమోదైతే వాళ్ళను పిలిచి విచారించడం పోలీసుల బాధ్యత. దీన్ని వాళ్ళు ఎట్లా తప్పుపడుతున్నారో మనకు అర్థం కావడం లేదు అని కూడా ఆయన అన్నాడు. అంటే ఓవరాల్గా ఏంటంటే ప్రజాక్షేత్రం నుంచి అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు వీళ్ళని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించి ప్రతిపక్షాలను నెట్టేశారు. ప్రతిపక్షాలు నెట్టివేసిన తర్వాత ప్రజలే తప్పు చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే మాట్లాడుతున్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అంటే ప్రజల పట్ల మీకు గౌరవం లేదు, తెలంగాణ ఉద్యమకారుల పట్ల గౌరవం లేదు, అండ్ ఎవరి పట్ల కూడా గౌరవం లేదు. కేవలం మీ మనుషుల పట్ల, మీ కుటుంబం పట్ల మాత్రమే గౌరవము. మీ కుటుంబమే మొత్తం తెలంగాణ, మీ కుటుంబమే తెలంగాణ సంపద, ఈ తెలంగాణ సంపద అంతా మాదే
అనే ఒక ధోరణితో కేసీఆర్ వెళుతున్నట్టుగా రేవంత్ రెడ్డి అటాక్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.